రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. దేవి చౌక్ లో అమ్మవారిని ప్రతిష్ఠించే మండపం, నలువైపులా భారీ సెట్టింగ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దేవి చౌక్ లో పెద్ద పండుగలా జరిగి నవరాత్రి సంబరాలు రాజమహేంద్రవరం నగరానికి హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ ఏడాది 92వ సంవత్సరానికి ఉత్సవాలు చేరుకున్నాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను విశేషంగా ఆకట్టుకునేలా దేవి చౌక్ ను ఉత్సవాల నిర్వహణకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవి చౌక్ ప్రాశస్త్యాన్ని, ఈ ఏడాది జరిగే పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక సంబరాలు వివరాలను కమిటీ సహాయ కార్యదర్శి ఆశపు మల్లికార్జునరావు వివరించారు. 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22వ తేదీ ఉదయం 6:18 కలశ స్థాపన చేస్తామని తెలిపారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. బత్తుల రాజేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాల్ని దినదినాభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం 21/9/2025 ఆదివారం రాత్రి 9:25 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. అలాగే 22/9/2025 ఉదయం 6:18 కలశస్థాపన ఉంటుంది. ఈ కలశస్థాపనతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యి కుంకుమ పూజలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, సంస్కృత కార్యక్రమాలతో ఈ యొక్క పందిరి 24 గంటలు కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా కళాకాంతులతో నిర్మిస్తాం జరుగుతుంది. అలాగే 28వ తారీఖు ఆదివారం నాడు 108 మంది దంపతులకి కుంకుమ నిరోధం, అంటే 108 మంది పేరుకే కానీ రామారామి 500 జంటలు వచ్చి పాల్గొంటాయి. ఈ జంటలందరూ కూడా మధ్యాహ్నం కమిటీ వారిచే మన భోజన వితరణ శ్రీ గంధం భైరవ స్వామి గారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 28వ తారీఖు మూలా నక్షత్రం రోజు అమ్మవారు పిల్లల రూపేణ సరస్వతి పూజ చేస్తాం. ఆ రోజు పూజలో పాల్గొన్న పిల్లలందరూ కూడా పుస్తక వితరణ ఉత్సవ కమిటీ వారు, దేవి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అలాగే వెంకటేశ్వర ఫైనాన్స్ వారు కూడా ఒక 1000 పుస్తకాలు ఆయన కూడా వితరణ చేస్తున్నారు. అలాగే 22వ తారీఖు 2/10/2025 గురువారం నాడు విజయదశమి అమ్మవారు. ఆ రోజు విజయదశమితో అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా అలంకరణతో ఇస్తారు. ఈ 10 రోజులు కూడా 11 రకాల అవతారాలతో అమ్మవారిని అలంకరిస్తాం. అమ్మవారు 11 రోజులు కూడా 11 రకాల అవతారాలతో దర్శనమిస్తారు. అలాగే 4వ తారీఖు ఆ రోజు అమ్మవారిని ఉద్వాసన చేస్తాం. అలాగే 12వ తారీఖుని అన్న సమారాధన, 10,000 మందికి భారీ ఎత్తున అన్న సమాధానం ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయినాయి. పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.